పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పెంటగాన్ ప్రాంతంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం పెంటగాన్లో పిజ్జా ఆర్డర్లు అనూహ్యంగా పెరిగాయి. ఈ విషయాన్ని వీటిని డెలివరీలను ట్రాక్ చేసి కూడా ఓ వెబ్సైట్ పేర్కొంది. పాపా జాన్స్ ఆర్డర్లలో 296%, డొమినోస్లో 208%, పిజాటోలో 200% పెరుగుదల నమోదైంది. ఇక ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఓ వెబ్సైట్ పోస్ట్ కూడా పెట్టింది. పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు పెరిగాయంటే ప్రపంచంలో ఏదో మూల అలజడి మొదలైనట్లే అని ప్రపంచం ఎప్పటి నుంచో ఈ విషయం నానుడిలో ఉంది. ఇటీవల వెనిజువెలాపై అమెరికా బలగాల దాడి సమయంలోనూ ఇలాగే ఆర్డర్లు కనిపించాయి. 1970లో సోవియట్ గూఢాచారుల అర్ధరాత్రి వేళ ఫుడ్ డెలివరీల సరళిని పర్యవేక్షించారు. సాధారణంగా ఇలాంటి పరిణామాలు అమెరికా సైన్యం తీసుకోనున్న పెద్ద చర్యలకు సంకేతాలుగా ఉంటాయని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే అమెరికా సైన్యం ఏదో ప్రణాళిక రచిస్తోందని, ఇందులో భాగంగానే సమావేశాలు జరుగుతున్నాయనే దానికి ఈ పరిణామం సంకేతంగా కనిపిస్తోందని కొందరు విశ్లేషిస్తున్నారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్న వాదన ఉంది. సాధారణంగా అమెరికా సైనిక ఆపరేషన్లు, అత్యవసర సమయాల్లో రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు రాత్రంతా ఆఫీసుల్లోనే ఉండి విధులు చేపట్టాల్సిన పరిస్థితి. ఆ సమయంలో వారు క్విక్ ఫుడ్ డెలివరీలపైనే ఆధారపడతారని వినికిడి. అందుకే పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు పెరుగుతాయనేది ఓ వాదన.